గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. బారసకు భారీ షాక్. కారు దిగి హస్తాన్ని అందుకున్న 6 ఎమ్మెల్సీలు. అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో హస్తం పార్టీలో చేరిన బారాస ఎమ్మెల్సీలు దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్. చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు. విధంగా కారు దిగి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జాయిన్ అవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. బారాసకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడా హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంభనంగా సాగిపోయింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. బారాస ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమైన వారు రాత్రి 11:30 సమయంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేల చేరిక. ఇప్పటికే 6 బారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళే యాదయ్య ఉన్నారు. మండలి చైర్మన్ గుత్త సుఖాందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు. తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బారాస ఇబ్బంది పడుతుంది. తాజాగా ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు బారాసకు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం. ఈ విధంగా అక్కడ బీఆర్ఎస్లో నుంచి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన నిమిషాల్లోనే ఇక్కడ కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వకుండా ఇక్కడ అప్పటికప్పుడు జాయిన్ అయ్యే సమావేశమై ఇక్కడ పార్టీలో చేరడం జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన సందర్భంగా బీఆర్ఎస్ కు దిగులు చెందుతున్న బీఆర్ఎస్ నేతలు ఇక్కడ బాధపడుతున్న కారణంగా ఇంకా ఇది బీఆర్ఎస్కు భారీ షాక్ అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 25 లక్షల ఇల్లు ఇవ్వండి, బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలి, హైదరాబాద్కు ఐటీఐఆర్ను పునరుద్ధరించాలి, 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ప్రధాని మోడీకి జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ 25 లక్షల ఇల్లు ఇవ్వండి అని ఇక్కడ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వినతి పత్రం ఇక్కడ ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రానికి చెందిన పలు రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలన్నట్టుగా ఇక్కడ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవచ్చు. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం జాబితా నుండి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సంస్థకే కేటాయించాలని, అంటే సింగరేణి పరిధిలోని ఉన్న బొగ్గులను సింగరేణికే కేటాయించాలన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఇది రాష్ట్రంలోని గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్ర పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలను తీర్చడానికి ఈ గనులే కీలకమైనవి, అంటే విద్యుత్ ఉత్పత్తికి కీలకంగా ఈ గనులు ఉపయోగపడతాయంట. ఇవి రాష్ట్రానికి ఈ సింగరేణికి కేటాయించాలన్నట్టుగా కోరినట్టు తెలుసుకోవచ్చు. ఇక్కడ
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇక్కడి లోక కళ్యాణ్ మార్గులో సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల గురించి, వివిధ రకాల రాష్ట్ర పునర్విభజన సమస్యల గురించి కూడా అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో ఇక్కడ చర్చించినట్టు తెలుసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి చర్చించినట్టుగా తెలుసుకోవచ్చు. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం, రాజకీయాలు ఎన్నికల వరకే, అందుకే ప్రధాని మోడీ అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. మా పాలనకు మార్కుగా మూసీ నది అభివృద్ధి. ఢిల్లీ ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించిందని తెలిపారు. ఈ విధంగా రాజకీయాలు ఎన్నికల వరకే, తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధంగా నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను కలిసినట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం ఏర్పడింది. అలా జరగకూడదని మేము కేంద్రంతో అనుకూలంగా తత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిలో ఢిల్లీలో తెలియజేశారు. మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలి, నిఘా విభాగాల ఆధునికీకరణకు నిధులు ఇవ్వండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలి రాష్ట్రానికి అని, నిఘా విభాగాల ఆధునికీకరణకు నిధులు ఇవ్వండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వినతి పత్రం తెలియజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. తొక్కిసలాటను తప్పించుకుందాం. ఇలా భారీ జనసమూహంలో ఇరుక్కుపోయినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడే మహిళలు, పిల్లలే. తొక్కిసలాట పరిస్థితులు తలెత్తినప్పుడు వారు ఎలా వ్యవహరిస్తే సురక్షితంగా బయటపడొచ్చో వివరించే ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు తెలంగాణ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా. ఆ వివరాలు వసుంధరలో ఇవ్వడం జరిగింది. తొక్కిసలాట నుంచి ఎలా తప్పించుకోవచ్చు, ఇక్కడ ఎక్కువగా మహిళలు, పిల్లలే ఇబ్బంది పడుతున్నారు, అలాంటి సందర్భాల్లో ఎలా తప్పించుకోవచ్చు అని ఇక్కడ వసుంధర పేజీలో ఈనాడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో వీడియో కూడా విడుదల చేశారని ఇక్కడ తెలంగాణ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా తెలియజేశారు. రోజువారీ మరణాల్లో 7% వాయు కాలుష్యం వల్లే హైదరాబాద్ సహా 10 నగరాల్లో అధ్యయనం, లాన్సెట్ నివేదిక వెల్లడి. రోజువారీ మరణాల్లో 7% వాయు కాలుష్యం వల్లనే, అంటే గాలి కాలుష్యం వల్ల ఇక్కడ మరణాలు 7% వరకు ఉన్నాయంటే అదా హైదరాబాద్ సహా 10 నగరాల్లో అధ్యయనం, లాన్సెట్ నివేదిక వెల్లడి. ప్రజా తీర్పు శిరోధార్యం, ఏ పాత్ర అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. బారాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ప్రజా తీర్పు శిరోధార్యం అంటే ఇక్కడ ఎన్నికల ఓటమి కారణంగా కేసీఆర్ ప్రజా తీర్పు శిరోధార్యం అన్నట్టుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏ పాత్ర అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. ప్రజలు మనకు ఏ పాత్ర ఇచ్చినా కూడా మనం చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రతిపక్షంగా మనం చిత్తశుద్ధితో పనిచేయాలన్నట్టుగా ఆయన పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం చేశారు. అక్కడ వీరులారా వందనం, సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. ఎటు చూసినా జనమే, అందరి కళ్ళల్లో అభిమానమే. రోడ్డు కిక్కిరిసిపోయాయి, కేరింతలు చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పూల వర్షం కురిసింది, నినాదాలు మిన్నంటాయి. ఇది T20 ప్రపంచ కప్ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు లభించిన అఖండ స్వాగతం. తమ హీరోలకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్ ప్రపంచ కప్ను చూసి మురిసిపోయారు. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం ఢిల్లీలో దిగిన టీమిండియా తర్వాత ప్రధాని మోడీని కలిసింది. ఆపై ముంబైకి వెళ్లి మెరైన్ డ్రైవ్లో విజయయాత్రలో పాల్గొంది. వాంకడే స్టేడియంలో నిర్వహించిన వేడుకలో మైదానం చుట్టూ తిరుగుతూ తమను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది? భారత్ కెప్టెన్తో నరేంద్ర మోడీ. ప్రపంచ ఛాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని. ఇక్కడ T20 వరల్డ్ కప్ సాధించిన మన భారత టీము సాధించిన సందర్భంగా ఈ విధంగా తొలిసారి ఇండియాకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిరు. అదేవిధంగా వాళ్ళు వచ్చిన సందర్భంగా మొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఇక్కడ ప్రధాని మోడీ అభినందనలు తెలియజేయడం జరిగింది భారత టీంకి, క్రికెట్ టీంకి. అదేవిధంగా ముంబైకి చేరుకొని అక్కడ వాంకడే స్టేడియంలో నిర్వహించిన వేడుకలో మైదానం చుట్టూ తిరుగుతూ తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన
అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది భారత క్రికెట్ టీం. ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు బ్లూ కార్నర్ నోటీసు జారీ అనుమానమే. ఆయన పాస్పోర్టు జప్తులోనూ సవాళ్ళెన్నో. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 4 అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తప్ప ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కల్పించడం లేదు. ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రావణ్ రావు విదేశాల్లో ఉండటమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాలతోనే జాప్యం. తామే అనుమతి ఇచ్చుకొని తామే ట్యాపింగ్ చేయడం ఎక్కడా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కోసమే అప్పటి ప్రభుత్వం ప్రభాకర్ రావుకు ఆ అధికారాన్ని కట్టబెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వచ్చంటూ ముక్తాయింపు ఇచ్చినా అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభాకర్ రావు ముఠా చెలరేగింది. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తేనే ముందుకు సాగుతుంది. కేసు నమోదవడానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్ళిపోయారు. అయితే తాను పారిపోలేదని జూన్ 26 నాటికి తిరిగొచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయించారు. గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తుందని 2 రోజుల క్రితం మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు ఆయనపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. విదేశాల్లో ఉన్న నిందితుల ఆచూకీని ఇంటర్పోల్ ద్వారా కనుక్కునేందుకు బ్లూ కార్నర్ నోటీసు ఇస్తుంటారు. ఈ మేరకు ఇంటర్పోల్ విభాగానికి లేఖ రాయాలని సిఐడి ద్వారా స్థానిక పోలీసులు సిబిఐని కోరారు. ఈ విధంగా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు. అయితే ఆయనకు బ్లూ కార్నర్ నోటీసులు అందించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ విధంగా జరిగే అవకాశం ఉందని ముందుగా ఊహించినట్ట దర్యాప్తు అధికారులు. మొత్తం మీద ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఇప్పటికీ ఇచ్చిన గడువు తేదీ కూడా ఆయన తిరిగి ఇండియా రాకపోవడం ద్వారా ఇక్కడ ఈ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసి ఈ ద్వారా విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా కనిపెట్టుకోవచ్చు అంటే సిఐడి ద్వారా స్థానిక పోలీసులు సిబిఐని కోరారని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కె కేశవరావు ఇక్కడ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారంట. ఆయన బ్రహ్మపుత్రి ఒకవైపు ఉప్పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తుతున్న వరద, మళ్ళీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు, అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ, గరిమల మురిపెప్పు నీ ముద్దుల మొలకెచ్చేదిక ఒక క్షణం అంటూ పడవలోని వారు పొడలేదు కానీ నిండు కుండలా పారుతున్న బ్రహ్మపుత్రలో నిండు చులాలికి అండగా నిలిచారు. పండంటి పాపను చేతిలో పెట్టారు. నది మధ్యలో పడవలోనే జహనారా ప్రసవ వేదన. ఇక్కడ పడవలోనే ఇప్పుడే డెలివరీ అయిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ వానలు పెరిగాయంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గల 2000 లంకల్లో ప్రజలందరి ప్రాణాలు అరచేతుల్లో. అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియమారి చార్. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కలాముద్దీన్ జహనారా ఖాతూన్ కుటుంబం. 9 నెలలు నిండిన జనహారా ప్రసవం నేడో రేపో అనుకునేంతలో వరదలు ముంచెత్తాయి. వెంటనే ఆ ఊరంతా పక్కనున్న చార్స్ అనే మరో లంకకు వెళ్ళి తలదాచుకుంది. వారికి సాయం అందించడం కోసం వచ్చిన సంచార వైద్య బృందం జనహార పరిస్థితి గమనించి తక్షణమే వైద్య శిబిరానికి తరలించేందుకు పడవ ఎక్కించింది. కానీ కడుపులోని బిడ్డ అప్పటిదాకా ఆగనంది. నొప్పులు తీవ్రమయ్యాయి. పైనుంచి చిటపట చినుకులు మొదలయ్యాయి. కింద సుడులు తిరుగుతున్న బ్రహ్మపుత్ర అయినా ఆ వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా తల్లికి ధైర్యం చెబుతూ మేఘాలు గొడుగు పట్టగా చినుకులు చిందులేయగా రక్షణ కోసం తెచ్చుకున్న టార్పాలిన్ పరదాగా ప్రతి సృష్టికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. నిండు బ్రహ్మపుత్రలో జనహార పండంటి పుత్రికకు జన్మనిచ్చింది. నా భార్య కుమారుడు పుట్టాలని కోరుకుంది, కానీ భగవంతుడు కూతురునిచ్చాడు. అయినా నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈ బిడ్డకు కరీమా ప్రసాదం అని పేరు పెడతాం అని పడవలోనే ఎగిరి గంతులేస్తూ చెప్పాడు తండ్రి కలాముద్దీన్. మొరిగావ్ అస్సాం. ఇక్కడ అస్సాం రాష్ట్రంలో ఇక్కడ ఈ విధంగా జరిగింది. ఇక్కడ ఆ ఊరికి రహదారి లేదు, అంటే రోడ్డు మార్గం లేదా, దాని ద్వారా ఇక్కడ ఈ విధంగా జరిగిందని తెలుసుకోవచ్చు. కింది వరద, పైన టార్పాలిన్ పరద. బ్రహ్మపుత్ర ఒడిలో పండంటి బిడ్డతో ఆయా దేవుడిచ్చిన ప్రసాదం తండ్రి బ్రహ్మానందం. ఇక్కడ ఈ నదిలోనే ఇక్కడ పడవలో బయటకు వచ్చే అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయాణంలోనే ఇక్కడ ప్రసవం జరిగింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక దీన్ని ఇదంతా గమనిస్తుంటే అక్కడ ఊరికి అంత రోడ్డు మార్గం లేదని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ వరదలు ముంచుకొచ్చుకోవడంతో అక్కడి నుంచి ఖాళీ చేసే సమయంలోనే ఆమె ప్రసవించిందని ఇక్కడ సందర్భంగా కూతురు పుట్టిందంటే తండ్రి సంతోషంగా ఉండడం తెలుసుకోవచ్చు. ఇది సంగతి. నువ్వు నా చేతిలో మట్టి కరవడం ఖాయం, కాసుకో. హలో మిస్టర్, ఇటు తిరుగుతూ
ఇటు ఇటు తిరుగుతూ సందేహం అక్కర్లేదు, నేనే అధ్యక్ష అభ్యర్థిని బైడెన్ మాకిరెడ్డి. ఇది అమెరికా అధ్యక్ష పదవిని కోరు సంబంధించి ఇక్కడ ఇది సంగతులు ఇవ్వడం జరిగింది మాకిరెడ్డి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.